हाय गाइस, वेलकम टू क्रिकेट चैट वेंकटेश। हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। ఈ పాట మీరు వినే ఉంటారు. బెస్ట్ మోటివేషనల్ సాంగ్. మీకు ఎప్పుడైనా కాస్త డౌన్గా అనిపించి ఏదైనా కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురవుతుంటే పాట పాడుకోండి, మీకు కొత్త ఎనర్జీ, కొత్త స్పిరిట్ వస్తుంది. సరే, హిందీ అర్థం కానాల కోసం తెలుగులో కూడా ఒక పాట పాడతాను. కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి, నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి, ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు, జగమంతా దగా చేసిన చిగురంత ఆశను చూడు, చిగురంత ఆశ జగమంత వెలుగు, గోరంత దీపం కొండంత వెలుగు, చిగురంత ఆశ జగమంత వెలుగు. లోలో చాలా పెద్ద పాట పాడేశాను. అంటే ఈ వీడియో ఏదో మోటివేషనల్ స్పీచ్ అని కాదు. నాకెందుకు ఎక్సైట్ అయ్యి ఒక ఎమోషనల్ అయ్యి పాటలు పాడుతున్నానంటే, ఈసారి ఐపీఎల్ ది ఇయర్ ఆఫ్ ది అండర్ డాగ్ అని అనిపిస్తున్నాను. ఎందుకంటే మీరు చూడండి, బిగ్ టీమ్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఇంతవరకు టైటిల్ గెలవని టీమ్స్ కాస్త ముందంజలో ఉన్నాయి, కాస్త బ్రహ్మాండంగా ముందంజలో ఉన్నాయి. బిగ్ నేమ్స్ ఫెయిల్ అవుతున్నారు. ఎవరైతే డిస్కార్డ్స్గా ఉన్నారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. కొత్త కూరాళ్ళు బ్రహ్మాండంగా షైన్ అవుతున్నారు. ఏ రకంగా చూసుకున్నా ఈసారి ఇది బడుగుల ఐపీఎల్ అని అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది? ఐ కుడ్ బి రాంగ్. అండ్ ఒకసారి మీకు పాయింట్స్ టేబుల్ చూడండి. పాయింట్స్ టేబుల్లో టాప్ 5 టీమ్స్ ఒకటే చూపిస్తున్నాను. టాప్ 5లో గుజరాత్ టైటన్స్ ఒక్కరే టైటిల్ గెలిచారు. అది కూడా ఒక్కసారి గెలిచారు. అది కూడా కొత్త టీం. అది వాళ్ళు ఆడింది ఇంతవరకు 3 సీజన్లు. మిగతా 4 టీమ్స్ కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఎల్ఎస్జీ అఫ్కోర్స్ న్యూ టీమ్, బట్ పంజాబ్ కానీ, ఆర్సీబీ కానీ, ఢిల్లీ కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. వీళ్ళు టాప్లో ఉన్నారు అలాంగ్ విత్ గుజరాత్ టైటన్స్. సో ఈసారి అంటే ఇదే కంటిన్యూ అవుతుంది. ఇంకా హాఫ్ వే కూడా రాలేదు. మనం 35 మ్యాచెస్ అయితే హాఫ్ వే స్టేజ్కి వస్తాం. 32 మ్యాచెస్, 31 మ్యాచెస్ అయినాయి. అయినా సరే ఈ స్టేజ్లో నాకు అనిపిస్తుందంటే వీళ్ళలో ఎవరో ఒకరు ట్రోఫీ కొడతారు ఈసారి అని నాకు అనిపిస్తుంది. మీరు 5 ట్రోఫీలు ఉన్న ముంబై లేదు, చెన్నై లేదు. ఈ టాప్ 5లో 3 ట్రోఫీలు ఉన్న కేకేఆర్ లేదు. 1 లేదా హైదరాబాద్ నగరంగా తీసుకుంటే ఎస్ఆర్హెచ్ లేదు. 2 ట్రోఫీలు ఉన్న ఎస్ఆర్హెచ్ లేదు. ఫస్ట్ టైటిల్ గెలిచిన రాజస్థాన్ లేదు. సో ఈ టీమ్స్ కాకుండా కొత్త ఆర్డర్, కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోతుందా అని అనిపిస్తుంది. ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈసారి వీళ్ళలో రావాలి. నేను మన ఐపీఎల్ స్టార్ట్ కాకముందు ఎవరిని అడిగితే ఫేవరెట్స్ ఎవరంటే నా ఫేవరెట్స్ ఎవరు లేరు. నేను ఏం కోరుకుంటానంటే ఎంతవరకు టైటిల్ గెలగని 4 టీమ్స్లో ఎవరైనా గెలిస్తే ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అని నేను అనేక సందర్భాలు చెప్పాను. మన ఛానల్లో కూడా చెప్పాను. సో వీళ్ళు ఆడుతున్న తీరు అసలు మారిపోయింది. మొత్తం సిస్టమ్ అంతా మారిపోయిందని నాకు అనిపిస్తుంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈసారి. వీళ్ళు బాగా ఆడుతున్నారు. ఆర్సీబీ ఎప్పుడు లేనంత బాగా ఆడుతున్నారు. పంజాబ్ కింగ్స్ ఈసారి మోస్ట్ రిఫ్రెషింగ్ టీం. అలాగే మనకి ఢిల్లీ క్యాపిటల్స్ కూడా, వాళ్ళు కూడా బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తున్నారు. ఎల్ఎస్జీ కూడా ముందు ఆ టాప్ ఆర్డర్లో ఉన్న ఫైర్ పవర్తో, వాళ్ళ బౌలింగ్ స్ట్రెంగ్త్తో వాళ్ళు బ్రహ్మాండంగా స్ట్రైన్ అవుతున్నారు. గుజరాత్ టైటన్స్ కూడా స్టార్టింగ్లో కాస్త స్లో అయినా తర్వాత బ్రహ్మాండంగా పికప్ అయ్యారు. ఈ 5 టీమ్స్ చాలా చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ తీసుకోండి మీరు, 10 ఏళ్ళ నుంచి వాళ్ళు ప్లే ఆఫ్స్ కూడా రాలేదు. కానీ ఈసారి వన్ ఆఫ్ ది ఫేవరెట్ టీమ్స్ టు రీచ్ ప్లే ఆఫ్స్గా కనిపిస్తున్నారు. సో శ్రేయస్ అయ్యర్ అండ్ రికీ పాంటింగ్ కాంబినేషన్ ఆ టర్న్ అరౌండ్ వాళ్ళకి తీసుకొచ్చినట్టుగా ఉన్నారు. టూ ఎర్లీ టు సే దిస్ బట్ వాళ్ళ ట్రెండ్ చూస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టీంలో బ్యాటింగ్ కానీ నిన్న అయితే వాళ్ళు ఆ 111 స్కోర్ని డిఫెండ్ చేసుకున్న తీరు చూస్తుంటే ఇట్ వాస్ ట్రెమెండస్. అండ్ ఆర్సీబీ ఈసారి చాలా ఎఫెక్టివ్గా ఉంది. బౌలింగ్, బ్యాటింగ్ అన్నీ బాగున్నాయి. 1-2 సెట్ బ్యాక్స్ ఎదురై ఉండొచ్చు, కానీ ఓవరాల్గా టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ అండ్ ఆల్ బేసెస్ కవర్డ్గా కనిపిస్తుంది. తెలుసు కదా, వాళ్ళు 17 సీజన్లో 3 సార్లు ఫైనల్కి వెళ్ళారు. 3 సార్లు కూడా డిసప్పాయింట్మెంట్ ఎదురైంది. ఈసారి 18వ సీజన్లో వాళ్ళకి చాలా హోప్స్ ఉన్నాయి. ఈసారి ఆ కప్ నమ్మదే. అదే మనం ఏంటంటే హమ్ హోంగే కామయాబ్ అని వెళ్తూ ఉండాలి. అది ఆర్సీబీ ఫ్యాన్స్ గొప్పతనం. ఆ టీంలో అది విరాట్ కోహ్లీ గొప్పతనం కాదు, టీం గొప్పతనం కాదు, ఫ్యాన్స్ చాలా గొప్ప వాళ్ళ టీం. ఎందుకంటే
ఎంత లాయల్గా ఉన్నారు, ఎంత పెద్ద ఫ్యాన్ బేస్. నెంబర్స్ మనకు తెలియదు, నెంబర్స్ ఎవరికి తెలియదు, ఏ టీంకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారనేది ఎవరు చెప్పలేరు. కానీ సైజబుల్ నెంబర్స్ ఉన్నారు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంది. అది ఫ్యాన్ బేస్ తగ్గట్లేదు. ఆర్సీబీ ఫెయిల్ అవుతున్నా సరే ఫ్యాన్స్ దాన్ని అంటి పెట్టుకున్నారు. చాలా లాయల్, మోస్ట్ లాయల్గా ఉన్నారు. అండ్ దే ఆర్ వెరీ ప్యాషనెట్ ఆల్సో. నాకు అంటే పొలిటికల్ వైపు వెళ్తున్నాను అనుకోకుండా, పొలిటికల్ కాదు, ఒక సినిమా అనుకోండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆర్సీబీ ఫ్యాన్స్ నాకు ఒకలాగా అనిపిస్తారు. చాలా ప్యాషనెట్గా ఉంటారు, చాలా అగ్రెసివ్గా ఉంటారు. సో ఆర్సీబీకి ఆ ఫ్యాన్ బేస్, మరి ఆ ఫ్యాన్ బేస్ తగినట్టుగా ఈసారి ఆ టీం పర్ఫామ్ చేస్తుంది. సో ఆ టీం కూడా హోప్స్ ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అంతే. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒక్కసారి ఫైనల్కి వెళ్ళారు. చాలా చాలా ఇంప్రెసివ్ పర్సనల్ ఉన్నారు గతంలో, గొప్ప గొప్ప ప్లేయర్స్ వాళ్ళకి ఆడడం. రీసెంట్గా వార్నర్ కానీ, గతంలో సెహ్వాగ్ కానీ, మంచి మంచి ప్లేయర్స్ అందరూ ఆడిన టీం అది. ఐ థింక్ పీటర్సన్ ఆల్సో ప్లేడ్ ఫర్ దెమ్. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు దే నెవర్ టేస్టెడ్ సక్సెస్, నెవర్ వన్ ది ట్రోఫీ. సో వాళ్ళు కూడా ఈ సీజన్లో అన్ని మార్పులు చేశారు, మంచి టీంని సెలెక్ట్ చేశారు. కొత్త కోచ్ పెద్దగా అంటే ఇంటర్నేషనల్ స్టేచర్ లేని హెమాంగ్ బదాన్ లాంటి వాళ్ళని కోచ్గా పెట్టారు. అక్కడ మన తెలుగు ప్లేయర్ వేణుగోపాలరావు ఉన్నాడు. సో పీటర్సన్ ఉన్నాడు. దే ఆర్ ఆల్సో ప్రొడ్యూసింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. సో ఆ టీం బాగా సెట్ చేస్తున్నారు. ఆక్షన్లో దే పర్ఫార్మ్డ్ వెల్, ఈ 3 టీమ్స్ కూడా. అండ్ ఆల్సో ఎల్ఎస్జీ మనకి వాళ్ళ ఓనర్ నచ్చకపోవచ్చు, కానీ ఆ టీం వాళ్ళ కెప్టెన్ కూడా ఫామ్లో లేడు, అయినా కూడా ఆ టీం చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. వాళ్ళు పూర్తిగా ఇండియన్ బౌలింగ్ అటాక్ మీద డిపెండ్ అవుతున్నారు. వాళ్ళు పూర్తిగా ఆల్అవుట్ ఇండియన్ అటాక్. అండ్ జహీర్ ఖాన్ వాళ్ళ మెంటర్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు. లైక్ వాట్ ఆశిష్ నారా ఇస్ డూయింగ్ ఫర్ గుజరాత్ టైటన్స్ కూడా. వాళ్ళు కూడా ఎక్కువ ఇండియన్ ప్లేయర్స్, అయితే ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్ని ఆడిస్తున్నారు వాళ్ళు. సో ఇండియన్ కోర్ని వీళ్ళంతా స్ట్రెంథెన్ చేసుకుని చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. 5 టీమ్స్ నిజంగా చాలా బాగున్నాయి. సో ఈ 5 టీమ్స్కి మధ్యలో టైటిల్ రావాలని కోరుకున్నాం. మిగతా వాళ్ళు కోపం వచ్చినా సరే, మిగతా ఈవెన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కోపం వచ్చినా సరే, 5 టీమ్స్లో ఒకరు టైటిల్ గెలవాలి ఈసారి అని చెప్పి. ఇయర్ ఆఫ్ ది అండర్ డాగ్. ఎప్పుడు కూడా మనం అండర్ డాగ్ సక్సెస్ అయితే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో అండర్ డాగ్స్గా ఉన్న వీళ్ళు గెలవాలి అని చెప్పి కోరుకుంటాం. అలాగే మీరు ప్లేయర్స్ తీసుకోండి, బిగ్ నేమ్స్, రోహిత్ శర్మ కావచ్చు, అశ్విన్ కావచ్చు, ధోని, జడేజా, రిషబ్ పంత్, మహమ్మద్ షమి, రషీద్ ఖాన్, మ్యాక్స్వెల్, ప్యాట్ కమిన్స్, ఆండ్రే రస్సెల్, డికాక్, ఇలాంటి లెజెండరీ ప్లేయర్స్ వీళ్ళందరూ ఈసారి ఐపీఎల్లో చాలా ఆర్డినరీగా పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రావట్లేదు. బట్ కొంతమంది డిస్కార్డ్స్ ఉన్నారు. కరుణ్ నాయర్ని అందరూ మర్చిపోయారు, కానీ డొమెస్టిక్లో టన్స్ ఆఫ్ రన్స్ చేసి మళ్ళీ అదే ఫామ్ ఇక్కడ రెప్లికేట్ చేస్తున్నారు. సో అతని గ్రేట్ సక్సెస్ స్టోరీ, గ్రేట్ మోటివేషనల్ స్టోరీ. అది క్రికెట్కి బియాండ్ క్రికెట్ చాలామంది మోటివేట్ కావాలి కరుణ్ నాయర్ లాంటి వాళ్ళని చూసి. మీకు ఎప్పుడో 2016లో నువ్వు 300 చేసావు టెస్ట్ మ్యాచ్లో, ఆ తర్వాత నీకు మొత్తం రిజెక్షన్ ఎదురైంది. ఎన్నేళ్ళు అయిపోయింది? 9 ఏళ్ళు అయింది. 9 ఏళ్ల తర్వాత మళ్ళీ యూఆర్ స్టేజింగ్ ఎ కమ్బ్యాక్. ఈ ఐపీఎల్ పర్ఫార్మెన్స్తో విల్ కమ్ టు ఇండియన్ టీమ్ ఆల్సో, విల్ కమ్ బ్యాక్ టు ఇండియన్ టీమ్ ఆల్సో. సో అది ఒక గ్రేట్ మోటివేషనల్ థింగ్. సో కరుణ్ నాయర్ మీద చాలా ఇమోషనల్గా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు కరుణ్ నాయర్ ఇస్ బికమ్ ఏ నేషనల్ సెలబ్రిటీ. సో అంత మంచి అతనికి గుర్తింపు వచ్చింది. మొత్తం ఫ్యాన్స్ అందరూ అతనితో అటాచ్ అయిపోయారు, ఎమోషనల్ కనెక్ట్ దొరికింది అది. అండ్ సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ శార్దుల్ ఠాకూర్ ఆల్సో. శార్దుల్ ఠాకూర్ ఐపీఎల్లో అతను ఎవరు అన్సోల్డ్ అయ్యాడు. ఈ జాడ్యం, ఈ ఇంపాక్ట్ ప్లేయర్ అనే జాడ్యం ఉంది. దానివల్ల శార్దుల్ ఠాకూర్ లాంటి ఒక మల్టీ స్కిల్డ్ ప్లేయర్ అతను అన్సోల్డ్ అవ్వడం ఏంటి? నిన్నగాక మనటోరు ఇండియన్ టీంలో ఒక కీ మెంబర్గా ఉన్నాడు. అతను అన్సోల్డ్ అవ్వడం అంటే ఎవరికి అర్థం కాలేదు. అండ్ ఇంగ్లాండ్ కౌంటీలో కాంట్రాక్ట్ కూడా తెచ్చుకున్నాడు అతను. కానీ లక్కీగా ఒక ఇంజరీ, మౌసిన్ ఖాన్ ఇంజరీతో అతను ఎల్ఎస్జీలో అతనికి స్థానం దొరికింది. అండ్ హీస్ పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నాడు. 2nd ప్లేస్ 3rd ప్లేస్లో ఉన్నాడు పర్పుల్ క్యాప్ రేస్లో. చాలా మంచి ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నాడు, అట్లీస్ట్ విత్ ద బాల్. సో అతను కూడా ఈ పర్ఫార్మెన్స్ ఆధారంగా అతను ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ హీ గోస్ టు ఇంగ్లాండ్ అలాంగ్ విత్ అవర్ టెస్టింగ్. సో అంటే ఐపీఎల్ పర్ఫార్మెన్స్ దానికి గుర్తింపు అని కాదు, కానీ అతను డొమెస్టిక్లో కూడా హీ పర్ఫార్మ్ సో వెల్. సో హీ మైట్ విన్ బ్యాక్ హిస్ ఇండియన్ క్యాప్ ఆల్సో. సో వీళ్ళు డిస్కార్డ్స్. టేక్ ద కేస్ ఆఫ్ కేఎల్ రాహుల్ని అందరూ ఫినిష్డ్ అని అనుకున్నారు, కానీ అతను హీఈస్ గివింగ్ ఎ స్టేట్మెంట్. నేను ఈ ఫార్మాట్కి పనికి వస్తాను, నా స్ట్రైక్ రేట్ విషయంలో ఎవ్వరూ ఏం అనుకోవాల్సిన అవసరం లేదు, నా స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది, బ్రహ్మాండంగా నేను ఈ ఫార్మాట్ ఆడగలను అని చెప్పి, నేను ఇండియన్ టీంలకు రాగలను అని చెప్పి అతను రాహుల్ కూడా ప్రూవ్ చేసుకున్నాడు. సో రాహుల్ని ట్రోల్ చేసే వాళ్ళందరికీ తన బ్యాట్తో సమానం చెప్పాడు. అనవసరం ప్రతి చిన్నదానికి రాహుల్ని ట్రోల్ చేస్తారు, కానీ రాహుల్ చాలా సైలెంట్గా సాఫ్ట్ టార్గెట్గా కనిపిస్తాడు, కానీ ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్. హీ హాజ్ దట్ క్యారెక్టర్ ఆఫ్ ఎ స్టీల్, ఉక్కు మనిషి లోపల. సో అది అక్కడ మనకి కనిపిస్తుంది. తర్వాత సిరాజ్ ఇండియన్ టీంలో ప్లేస్ కోల్పోయాడు. అతని మీద చాలా క్వశ్చన్స్. ఈవెన్ రోహిత్ శర్మ
ఆల్సో మేడ్ సమ్ కామెంట్స్ ఓల్డ్ బాల్తో ఎఫెక్టివ్గా లేడని చెప్పి. కానీ ఇక్కడికి వచ్చి అతను బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతను కూడా ఈ సీజన్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ బెస్ట్ పర్ఫార్మర్స్ విత్ ద బాల్ సిరాజ్. అలాగే యూజువేంద్ర చహల్ మొదట్లో డల్ అయినా అతను కూడా ఇండియన్ టీంలో ప్లేస్ కోల్పోయాడు. బట్ ఇప్పుడు లాస్ట్ మ్యాచ్లో మళ్ళీ అతను తనని తాను ప్రూవ్ చేస్తున్నాడు. సో వీళ్ళందరి పని అయిపోయింది అనుకుంటే దే ఆర్ ప్రూవింగ్. వెరాజ్ బిగ్ నేమ్స్ అన్ని ఫెయిల్ అవుతుంది. అలాగే మీరు కొత్త కుర్రాళ్ళు చూడండి. నాకు అందరికంటే నచ్చిన వాడు ఎవడంటే దిగ్వేష్ రాఠీ మన సునీల్ నారాయణ లాగా బాల్ ఇలా వెనక దాచిపెట్టి అతను మంచి హైట్ ఉన్నాడు, యాక్యురేట్గా బౌలింగ్ వేస్తున్నాడు. అతని క్యారమ్ బాల్ ఉంది, బోల్డ్ అండ్ వేరియేషన్, బ్యాకప్ ది హ్యాండ్ డెలివరీ చేస్తున్నాడు. సో అతను పిక్ చేయలేకపోతున్నారు, హ్యాండ్ నుంచి కూడా రీచ్ చేయలేకపోతున్నారు. సో హీ హాస్ గాట్ ఎ బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్. సో అతను చాలా ఎఫెక్టివ్గా చాలా టైట్ బౌలింగ్ వేస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో ఇంప్రెస్ చేస్తున్నాడు. అండ్ నో బడీ ఈజ్ డామినేటింగ్ హిమ్. ఎవరు డామినేట్ చేయలేకపోతే మనకి ఒక సునీల్ నారాయణ దొరికాడా అని అనిపిస్తుంది. అంత బాగా బౌలింగ్ వేస్తున్నాడు. అండ్ విప్రజ్ నిగమ్ ఈజ్ నో లెస్ ఇంప్రెసివ్. విప్రజ్ నిగమ్ కూడా ఢిల్లీకి అతను హీఈస్ నాట్ ఏ మిస్టరీ కైండ్ ఆఫ్ ఎ స్పిన్నర్, బట్ వెరీ గుడ్ లెగ్ స్పిన్నర్. మంచి హీస్ గివింగ్ ద బాల్ ఏ రిప్, మంచి బాగా టర్న్ చేస్తున్నాడు. గుగ్గులి కూడా బాగుంది అతన్ని. సో విప్రజ్ నిగమ్ అండ్ దిస్ మ్యాన్ దిగ్వేష్ రాఠీ ఇద్దరు చాలా ఎఫెక్టివ్గా మనకు అనిపిస్తున్నారు. దిగ్వేష్ రాఠీ ఈజ్ డామినేటింగ్ అండ్ అవుట్ షైనింగ్ సంబడి లైక్ రవి బిష్ణోయ్ ఇన్ హిస్ టీమ్. అలాగే అక్షర్ పటేల్కి బౌలింగ్ ఇవ్వకుండా విప్రాజ్ నిగమ్ అతను ఎక్కువ బౌలింగ్ చేయడం అనేది చూస్తున్నాం. సో సీనియర్స్ ఎవరైతే ఇండియాకి ఆడుతున్నారో వాళ్ళని కూడా వీళ్ళు అవుట్ షైన్ చేస్తున్నారు. అంత బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తున్నారు. అలాగే ప్రియాన్ షారియా ఇస్ బిన్ ఎక్సలెంట్. నిజంగా చాలా తొందరగా అతను ఇండియాకి ఆడతాడు. అతని షార్ట్ సెలెక్షన్ ఎంత బాగుంది. అతను కొట్టే షార్ట్స్ చాలా ఐ ప్లీజింగ్గా ఉన్నాయి. అతను షార్ట్స్ ఏమాత్రం అన్హరీడ్ అప్రోచ్ ఉంది. చాలా హర్రీబరీగా కొట్టినట్టు ఉండదు, చాలా అన్హరీడ్గా కొడతాడు. చాలా అంటే రోహిత్ శర్మకి ఎక్స్ట్రా టైం ఉంటుంది అంటారే, నాకు ఇతను కూడా ఎక్స్ట్రా టైం ఉంటుందేమో అనిపిస్తుంది. ఈజ్ గెటింగ్ ఇన్ టు వెరీ గుడ్ పొజిషన్ అండ్ ఈజ్ పికింగ్ ద లెంత్ వెరీ వెల్. ఒక సెంచరీ చేశాడు, మిగతా కొన్ని ఇంపార్టెంట్ నాక్స్ ఆడాడు. బట్ హీఈస్ క్యాపబుల్ ఆఫ్ మోర్. డెఫినెట్గా దిస్ గాయ్ ప్రియాన్ షారియా 6 సిట్టింగ్ ఎబిలిటీ ఉంది అతనికి. చాలా కోచ్ కూడా చెప్పాడు, వాళ్ళు కోచ్ సంజయ్ భరద్వాజ్ అని కూడా ఢిల్లీలో గౌతమ్ గంభీర్ కూడా అతని కోచ్. అతను ఏం చెప్పాడంటే మొదట అందరినీ వీలు ఆడమంటాను, నేను చాలా జాగ్రత్తగా నేలబారుగా ఆడమంటాను, కానీ ఈ కుర్రాడు అతను ఆ 6 సిట్టింగ్ చేస్తాడు కాబట్టి ఆ లాఫ్టెడ్ షాట్స్ని అతను అలో చేశారని చెప్పి. సో హీఈస్ ఎ 6 సిట్టింగ్ మెషిన్. సో ప్రియాన్ షారియాకి చాలా మంచి భవిష్యత్తు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అలాగే మన అనికేత్ వర్మ SRH ప్లేయర్, అతను కూడా అద్దరగొట్టేస్తున్నాడు. స్పిన్నర్స్ని అయితే ఇంకా ఉతికారేస్తున్నాడు. ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. ఆ యంగ్ ఏజ్లో ఆ ఫియర్లెస్నెస్, ఆడే తీరు, లేట్ ఆర్డర్లో వచ్చి ఆడడం చాలా కష్టం. అది సీనియర్స్ దినేష్ కార్తిక్ లాంటి వాళ్ళకి అది అలవాటు, అలా చేయగలరు. కానీ ఒక కొత్త కుర్రాడు వచ్చి ఒక ఫినిషర్ రోల్ని అంత బాగా దాంట్లో అలా ఇమిడిపోవడం అనేది చాలా గ్రేట్ థింగ్గా మనం చెప్పుకోవాలి. అలాగే జిషాన్ అన్సారీ, టు లెసర్ ఎక్స్టెంట్ విఘ్నేష్ పుత్తూర్, వీళ్ళు కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. దర్ ఆర్ అదర్స్ లైక్ ఇంకా మంచి ప్లేయర్స్ మనకి కనిపిస్తున్నారు ప్రతి టీంలో కూడా. రషీద్ శేఖర్ ఒకటే మ్యాచ్ బట్ ఈ ప్లేడ్ రియల్లీ వెల్. చాలా ఇంప్రెసివ్గా రిస్టీ స్ట్రోక్ ప్లే. నేను అతను చూసినప్పుడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నాకు నచ్చింది అంటే ఈస్ ప్లేయింగ్ దోస్ రిస్టీ స్ట్రోక్స్. నాకు అజరుద్దీన్ గుర్తుకొచ్చాడు. సో హీఈస్ వెరీ గుడ్. అతను క్రికెటింగ్ షాట్స్ ఆడతాడు చక్కగా, ఆల్ క్రికెటింగ్ షాట్స్ ఆడతాడు. అంటే ప్లేయర్ వెరీ క్లాసీ ప్లేయర్ రషీద్. అలాగే అంశుల్ కాంబోజ్ కూడా బ్రీఫ్లీ చాలా ఇంప్రెస్ చేశారు. చాలామంది యంగ్స్టర్స్ అందరు కూడా, ఇంకా మైట్ హ్యావ్ మిస్ సమ్ నేమ్స్, బట్ ఆల్ దీస్ యంగ్స్టర్స్ హ్యావ్ పర్ఫార్మ్ రియలీ వెల్. సో దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ ది అండర్డాగ్. టీమ్స్ కానీ ప్లేయర్స్ కానీ కొత్త వాళ్ళు, డిస్కార్డ్స్, వీళ్ళందరూ తెర మీదకి వస్తారు, వీళ్ళందరూ షైన్ అవుతారు. బిగ్ నేమ్స్ టేక్ ఎ బీటింగ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎ న్యూ టీమ్ లిఫ్టింగ్ ద ట్రోఫీ. May 25th ఎప్పుడో ఉంది కదా ఫైనల్. May 25th వాచ్ ది స్పేస్.